కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే దేశ ప్రజలను మోసం చేస్తూ కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ 3 రూపాయలు, సీఎన్జీ 2 రూపాయలు ధరలు పెంచి దేశ ప్రజానీకంపై మోయలేని భారాలు మోపిందని విమర్శించారు. ప్రజలు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వేతనాలు పెరగలేని సందర్భాల్లో ప్రజలకు ఆర్థికంగా మేలు చేయకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎండి సాదిక్, ఎండి సాజిద్, ఎల్లయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వము నిన్ననే పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ సంబంధించినటువంటి ధరలు పెంచింది. నిన్న పెట్రోల్, డీజిల్ పైన 3 రూపాయల చొప్పున పెంచి ఈరోజు దేశ ప్రజలపైన మోయలేని భారాలు మోపుతా ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల ఓన్లీ వాహనదారులకే కాదు, ఈరోజు నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగి ప్రజలపైన మోయలేనిటువంటి భారాలు మోపడానికి సిద్ధపడతా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినటువంటి ఒక దొంగ సాకుతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ధరలు పెంచడం దుర్మార్గమైన చర్య. గతంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $50 పడిపోయినప్పుడు ఈరోజు అప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ కంపెనీలకు లాభాలను ఆర్జించినటువంటి ఈ ప్రభుత్వము గత 12 సంవత్సరాల్లో 40 లక్షల కోట్ల రూపాయలు సెస్ పేరు మీద వసూలు చేసింది. మరి ఈరోజు ధరలు పెరిగినటువంటి పేరుతోటి ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి సమయంలో ప్రజలకు కనీసము వేతనాలు లేవు. ఈరోజు కనీసం పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రజానీకము అర్ధాకలతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యము, నిరుద్యోగ సమస్య పెరిగింది. విద్యార్థులకు ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధరలు పెంచడం అంటే దేశ ప్రజలను మోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ విధానాలు మార్చుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.